ఓకే మేడం. అంటే చిన్నప్పటి నుంచి ఈ పీసీఓడీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? సో, పీసీఓడీ మనం కారణాల గురించి మాట్లాడుకుంటే చాలా రకాల డిఫరెంట్ కాజ్. ఇది పర్టిక్యులర్ రీజన్ అనేది ఉండదు. కానీ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఒకసారి పీసీఓఎస్ వచ్చిన తర్వాత ఏంటంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వెయిట్ రిడక్షన్, ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తాము. లైఫ్ స్టైల్ అంటే మంచి హెల్తీ డైట్ మీద ఫోకస్ చేస్తాం. సో, ఇది ఆల్రెడీ వచ్చిన తర్వాత ఇంకల్కేట్ చేసుకోవడం కన్నా రాకముందే చిన్న వయసులో నుంచే హెల్తీ డైట్ అనేది మనకి పిల్లలకి అలవాటు చేయడం. మెయిన్‌గా గర్ల్స్ కానీ, బాయ్స్ కానీ హెల్తీ న్యూట్రిషియస్ డైట్. ఇప్పుడు కాలంలో ఏంటంటే చాలా జంక్ ఫుడ్. బికాజ్ సో మచ్ ఆఫ్ ఫుడ్ వి ఆర్ ఈటింగ్ ఔట్‌సైడ్ ఫుడ్. ఈ బర్గర్స్ అని, పిజ్జాస్ అని లోట్స్ ఆఫ్ వైట్స్ వి ఆర్ ఈటింగ్. చాలా మైదా కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ. సో, ఇవన్నీ చిన్న ఏజ్ నుంచి తినడం వల్ల చాలా బాడీలో మార్పుల వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో, చిన్న ఏజ్ నుంచే పిల్లలకి ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టడము. చాలా వరకు ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్, ఔట్‌సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేసి హోమ్ మేడ్ ఫుడ్సే అంటే హెల్తీ డైట్, ఫ్రూట్స్ అని, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ మన న్యాచురల్లీ పండించిన వెజిటబుల్స్ ఇవన్నీ అలవాటు చేయడము. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ. ఒకప్పుడు ఏంటంటే పిల్లలు బాగా బయటికెళ్ళి ఆడుకొని ఫిజికల్‌గా బాగా యాక్టివ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇంట్లోనే దే ఆర్ ఇన్ హౌస్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ బాగా ఇది ట్యాబ్స్ అని, మొబైల్స్ అని దే ఆర్ మోర్ స్టక్ టు ద సోషల్ ఇది మీడియా, టీవీ అని, ట్యాబ్స్ అని. సో, అది తీసేసి బాగా ఫిజికల్‌గా చిన్నప్పటి నుంచే బాగా స్పోర్ట్స్‌లో గాని ఉంచడము, ఫిజికల్‌గా బాగా యాక్టివ్ ఉంచడం వల్ల గూడా సో, చాలా వరకు కొంతవరకు మనం ఇది ప్రివెన్షన్ అనేది చేయవచ్చు. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్ కానీ మనం ప్రాపర్‌గా డైట్, ఎక్సర్సైజ్ ఇదంతా ఫోకస్ చేస్తే చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు ఫ్యూచర్‌లో రాకుండా మనం అవాయిడ్ అనేది చేయవచ్చు. అండ్ చిన్న పిల్లలు చాలా చిన్న ఏజ్‌లోనే అంటే ఇంతకుముందు 13 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయ్యేవారు. ఇప్పుడు 13 అంటే 11 ఇయర్స్‌కి, 10 ఇయర్స్ కూడా మెచ్యూర్ అయితున్నారు కదా! దానికి ఏంటి మేడం కారణం ఇట్స్ కావచ్చు? బేసికల్లీ ఎన్విరాన్మెంటల్ కాజెస్ అండి. ఇట్ ఈస్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ద డైట్ వాట్ వి ఈట్. మనం తీసుకునే ఆహారం బట్టి ఆహారము ఈ నాన్ వెజిటేరియన్ డైట్, మిల్క్ ప్రొడక్ట్స్ మనము అది ఎంతవరకు ప్రాపర్‌గా మనకి అన్ని ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటున్నాయి. హ్మ్. టాక్సిన్స్ ఆల్సో ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, లాట్స్ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్. హ్మ్. సో, ఇవన్నీ అన్నీ మన చేతిలో లేవు. సో, మనము ఎంత మార్పు చేయగలుగుతామో అలాంటి విషయాల్లో మార్పయితే చేయగలుగుతున్నాము. కొన్ని విషయాల్లో వి కెనాట్ చేంజ్. సో, ఇట్స్ బేసికల్లీ బికాస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, పొల్యూషన్ అండ్ యువర్ డైట్ వాటెవర్ యూ ఆర్ ఈటింగ్. మీరు తీసుకునే ఆహారం దాన్ని బట్టి గూడా ఎర్లీగా మెనోపాజ్ ఎర్లీ మెనార్కీ అంటారు. మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఎర్లీ మెనార్కీ అంటే తొందరగా పీరియడ్స్ అనేది ఈ మధ్య కాలంలో మనము చాలా అమ్మాయిలు చూస్తున్నాం అది. ఓకే. ఈ పీసీఓడీ కూడా అంటే వారసత్వంగా ఏమైనా వస్తుందా మేడం? అంటే తల్లి నుంచి చైల్డ్‌కి కూడా? కొన్ని స్టడీస్‌లో ఈ పీసీఓడీ కూడా జెనెటిక్‌గా వస్తుంది అని మనకు తేలబడింది. పర్టిక్యులర్ ఈ జీన్ వల్లని కాదు గానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది ఫ్యామిలీస్‌లో కూడా రన్ అయ్యే అవకాశం ఉందండి ఓకే. పీసీఓడీ కూడా.